ఈ ప్రాప్ ఫర్మ్స్ వల్ల ఎవరికి అసలు ఎక్కువ నష్టమో తెలుసా? బ్రోకర్స్. యాక్చువల్లీ బ్రోకర్స్ బిజినెస్ ఏంటంటే ఎక్కువగా చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ట్రేడింగ్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళదే వాళ్ళకి వచ్చే పెద్ద బిజినెస్ అనమాట. అంటే లైక్ ఒక $1000 లోపు అకౌంట్లో వేసుకోవడం, దాంతో ట్రేడ్ చేసే వాళ్ళందరినీ వీళ్ళు ఏం చేస్తారంటే అసలు లైవ్ మార్కెట్కి కనెక్ట్ చేయరు. బట్ లైవ్ చార్ట్స్ని మాత్రం వాళ్ళకి చూపించి దానిపైన వాళ్ళు ట్రేడింగ్ చేస్తున్న ఫీలింగ్ అయితే వాళ్ళకి ఇస్తారు. బట్ లైవ్ మార్కెట్కి కనెక్ట్ చేయరు. ఎందుకు కనెక్ట్ చేయరంటే 95% ఆఫ్ ద ట్రేడర్స్ ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతారని వాళ్ళకి తెలుసు. ఎందుకు ఫెయిల్ అవుతారు? ఇప్పుడు $100 $200 ఉన్నాడు $5 $1 $2 రిస్క్ చేయడు. బట్ యాక్చువల్ డిసిప్లిన్ ఉన్నాడు అలాగే చేయాలి. బట్ వాళ్ళు ఏంటంటే ఆ డిసిప్లిన్ లేకపోవడం ప్లస్ హై క్యాపిటల్ కూడా ఎటు లేకపోయేసరికి ఎక్కువ రిస్క్ తీసుకుంటారు. అంటే ఎక్కువ రివార్డ్ తెచ్చుకుందాం అని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటారు. సో ఆ ప్రాసెస్లో 95% ఆఫ్ ద ట్రేడర్స్ ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. సో లో క్యాపిటల్ అకౌంట్స్ వచ్చినాయి అంటే ఈ బ్రోకర్ కంపెనీస్ అన్నిటికీ ఒక పండగ లాంటిది అనమాట. సో ఖచ్చితంగా 95% ఆ అకౌంట్ పోతుంది. సో ఆ డబ్బులని వాళ్ళకే మిగులుతాయి. సో అందుకోసం వాళ్ళు ఏం చేస్తారు, అసలు రియల్ మార్కెట్ కనెక్ట్ చేయరు. కనెక్ట్ చేయకుండా ఈ వెనక బ్యాక్ ఎండ్లో ఆ రియల్ మార్కెట్ కనెక్ట్ చేస్తున్న ఫీలింగ్ ఇప్పించి బట్ మోస్ట్ ఆఫ్ ద అకౌంట్స్ పోతాయి. దానివల్ల వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది. ఒకవేళ ఎవరైనా మంచి ప్రాఫిట్స్ చేశారనుకోండి, సో వాళ్ళకి ఎక్కడి నుంచి డబ్బులు ఇస్తారంటే సింపుల్, ఎంతోమంది పోగొట్టుకున్నారు కదా, సో వాళ్ళలో నుంచి వచ్చే ఆ లిక్విడిటీలో నుంచి కొంత పర్సెంట్ ఆ రియల్గా ప్రాఫిట్ వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తారు. అండ్ రిమైనింగ్ అంతా వాళ్ళ ప్రాఫిట్. సో ఈ ప్రాఫిట్ని టార్గెట్ చేస్తూ వచ్చినవే ఈ ప్రాప్ ఫర్మ్ కంపెనీస్. కాకపోతే ఆ ప్రాప్ ఫర్మ్ కంపెనీస్ వల్ల ట్రేడర్స్ కూడా హెవీగా బెనిఫిట్ ఉండడం వల్ల ఆ బిజినెస్ సూపర్ క్లిక్ అవుతుంది. సో అదనమాట ఈ ప్రాప్ ఫర్మ్స్ క్రియేట్ చేసే డ్యామేజ్ ఈ బ్రోకర్స్కి. సో ఈ బ్రోకర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ బిజినెస్ పోగొట్టుకోకుండా ఉండడం కోసం వాళ్ళే ప్రాప్ ఫర్మ్స్ని తీసుకొస్తున్నారు. లైక్ ఇప్పుడు బైబిట్ కానీ క్రాకెన్ కానీ ఇవి క్రిప్టో ఎక్స్చేంజెస్ అనమాట. సో వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు బైబిట్ ఎగ్జాంపుల్ క్రిప్టో ఫండ్ ట్రేడర్ అని చెప్పేసి ఒక ప్రాప్ ఫర్మ్ని తీసుకొచ్చింది. మంచి కంపెనీయే, నేను ఆల్రెడీ దాని నుంచి పేవర్డ్స్ కూడా పెట్టాను. సో ఇట్లా చాలా కంపెనీస్, చాలా బ్రోకర్స్ కూడా, బ్లూబెర్రీ కానీ ఎగ్జాంపుల్, చాలా బ్రోకర్స్ కూడా ఆల్రెడీ మార్కెట్లోకి ఎంటర్ అయిపోతున్నారు. ప్రాప్ ఫర్మ్ కంపెనీలా కూడా ఒకటి క్రియేట్ చేసి వాళ్ళు కూడా ఎంటర్ అవుతున్నారు ఈ స్పేస్లోకి. సో ఈ బిజినెస్ పైన మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కమెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి.